ప్రియ దేవుని బిడ్డలారా, కృపతో సంతృప్తి. పరిశుద్ధులందరూ కృపను కోరుకొనిరి, ఆ కృపను పొందుకున్నప్పుడు సంతోషించిరి, సంతృప్తి పొందిరి. తొలిసారిగా నోవాహును గురించి చదివినప్పుడు నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు అని బైబిల్ చెప్తుంది. ఆదికాండం 6:8 చూస్తాం. ఆ కృపను బట్టి ఆయన ఓడలో కాపాడబడెను. ఆ కృపను బట్టి ఆయన కుటుంబం అంతా కూడా జలప్రలయం నుండి తప్పించబడెను. లక్షలాది ప్రజలు ఆ కాలమందు నిన్నను, నోవాహు మాత్రం యెహోవా దృష్టిలో కటాక్షము పొందెను. అందును బట్టి అతడు దేవుణ్ణి స్తుతించి ఉండును. ఆ ప్రకారమే లోతునకు కటాక్షము కలిగెను. సొదొమ గొమొర్రా నాశనము నుండి అతడు రక్షించబడెను. ఇదిగో, నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన కృపను గనపరిచితిని అని అతడు దేవుని కృపను బట్టి సంతోషించును. ఆదికాండము 19:18-19 చూస్తాము. మరియు దీనులకు ప్రభు కృపను అనుగ్రహించుచున్నాడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యం పుట్టుచున్నది. లపవాక్యాలు 3:23 చూస్తాం. దేవుడు బిడ్డలారా, కృపను పొందుకొనండి. అంతేకాదు, కృప మీదనే ఆధారపడండి, కృపలో విస్తరించండి, కృప చేత సంతృప్తి పొందెదరు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.